కొద్దిగా జరగడం ప్లీజ్. దాని తర్వాత ఒక ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ కూడా ఉంది, తర్వాత లాస్ట్లో చేస్తాను. రామ్మా అన్న శేఖర్ అన్న గారు. పాట సంఖ్య 175, పాత పుస్తకం అయితే 173, స్తుతియు మహిమ ఘనత అని అన్నారా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకీర్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకీర్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదవు. నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదవు. నీరు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నూతనముగా దినము నిలచు వాత్సల్యతమాపై. నూతనముగా దినము నిలచు వాత్సల్యతమాపై. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో స్తుతులార్పించెదము దాక్షిణ్య ప్రభువా. ప్రీతితో స్తుతులార్పించెదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన
చేర్చితివి, జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మా ద్వారా. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మా ద్వారా. నడిపించెదవు సమభూమి గల దేశములో నన్ను, నడిపించెదవు సమభూమి గల దేశములో నన్ను. మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. భరించితివి శ్రమలు నిందలు, పూజితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు, పూజితివన్నీ మా కొరకు. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. పరము నుండి మాకై వచ్చి ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చి ప్రభు యేసు జయము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. మొదటి దశలోనికే రాసిన పత్రిక, మొదటి దశలోనికే రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. అందరము కలిపి చదువుకుందాం. మొదటి దశలోనికే రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. అందరం కలిపి చదువుకుందాం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయమై దేవుని చిత్తం. ఎలాగు చేయుట? ఎలాగండి? ఎలాగు చేయుట? ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుట దేవుని యొక్క చిత్తం. అది మేలైనా కీడైనా, అది సంతోషమైన దుఃఖమైన, దేవుని బిడ్డలు ప్రతి విషయంలో కూడా దేవునికి ఏం చెల్లిస్తారు? కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారు. ప్రతి దినము కూడా దేవునికి మనము కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్పాల్సిన వారంగా ఉన్నాం. ఉదయం లేవగానే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? బ్రతుకున్నామని, ఊపిరి ఆడుతుందని. అర్థమైందండి? దేవునికి ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఆయనతో మనము ప్రశ్న వేసే వారంగా ఉండకూడదు. ఆ 90 ఎక్కడా? ఇవి ఒక్కడే కదా కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి వచ్చాడు ఈ సమరయుడు తప్ప. దేవుడు మనల్ని ప్రశ్నించకూడదు ప్రతి విషయంలో. అలాగే బ్రదర్ ఏనోస్, సిస్టర్ కరుణ, వారి జీవితాల్లో కూడా దేవుడు ఒక మంచి బిడ్డను అనుగ్రహించాడు, బహుమతిని అనుగ్రహించాడు. ఈ దినము బిడ్డను దేవునింటికి తీసుకురావడానికి, బిడ్డకి పేరు పెట్టడానికి దేవుడు కృప చూపుతున్నాడు. అసలు ఏ విషయాల్లో మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు క్రీస్తు యొక్క చదువమ్మా. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో
ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. మొట్టమొదట దేవునికి మనం ఎందుకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి అంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఏమిటి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు? ఉదయకాలంలో చూసాం. ఉదయకాలంలో మొదటి వర్తమానంలో చూసాం. ఏం చూసాం? ఆ 24 పెద్దలు కానీ, ఆ జీవులకు కానీ, ఆ దూతలకు కానీ రక్షణ అంటే తెలియదు, మనకు తెలుసు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము రక్షణ. దేవుడు మనలను రక్షించడం మీద ఒక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. మనల్ని విమోచించడం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. మనల్ని క్షమించడం, ఆ అధ్యాయం అంతట్లో అవే కనబడుతున్నాయి. మొదటి అధ్యాయంలో మనల్ని క్షమించుట ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు ప్రభువారు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. వీటన్నిటిని బట్టి కూడా మనం దేవుని ఏం చెల్లించాలి? కృతజ్ఞత. ప్రభా, నువ్వు ఇచ్చిన రక్షణకై వందనాలయ్యా. నువ్వు నాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణకై వందనాలయ్యా. నువ్వు నాకు ఇచ్చిన క్షమాపణకై వందనాలయ్యా. అయ్యా, ఏమాత్రం వాడినయ్యా. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతి క్షణము కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించవద్దులమై ఉన్నాం. అర్థమైందండి? అది మేలైన, కీడైన, దుఃఖమైన, సంతోషమైన ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు తన మహిమను తాను కోరుకునేవాడుగా ఉన్నాడు. చూడండి, ఇంకో మాట చూద్దామా? చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2వదిగా దేనికి మనము కృతజ్ఞతాస్తులు చెల్లించాలంటే 2వ దినవృత్తాంతాల పుస్తకం 29వ అధ్యాయము 12-13 వచనాలు. మొదటి దినవృత్తాంతాల పుస్తకం 29వ అధ్యాయము 12-13 వచనాలు. ఆ ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నువ్వు సమస్తమును ఏలువాడువు, నీ దానములు హెచ్చించువాడవు, అందరికీ బలమిచ్చువాడవు కూడా నీవే. 2వది, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు కూడా మనం ప్రభువుని స్తుతించాలి. చూడండి, అక్కడ అంటాడు, చూడండి ఏమన్నాడమ్మా, చదువమ్మా. ఐశ్వర్యమును గొప్పతనము నీ వల్లనే. మనకి ఏది ఇచ్చినా అది ప్రభు వాళ్ళు ఇచ్చాడు. ప్రభు ఇచ్చాడు. మనకి ఏది ఉన్నా, ఏది ఇచ్చినా, నీకు ఏ వస్తువు ఇచ్చినా, నీకు ఏ ఆరోగ్యం ఇచ్చినా, నీకు ఎటువంటి ఉద్యోగం ఇచ్చినా, ఒకవేళ ఏమి ఇవ్వకపోయినా అన్నిటిని బట్టి కూడా దేవునికి స్తుతులు చెల్లించాలి. చూడండి ఎంత మంచి మాట ఉంది. చూడండి, ఆ ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఆయన వలన మనం పొందుకున్నాం. మన వలన ఏమి కాదు. ఒక్కటి ఎక్కువ చేయలేం, ఒకటి తక్కువ చేయలేం. అర్థమైందా? ప్రవహిస్తే అనుభవిస్తున్నాం, ప్రవహిస్తే తింటున్నాం, ప్రవహిస్తే కట్టుకుంటున్నాం, ప్రవహిస్తే అన్నీ మనకు జరుగుతూ ఉన్నాయి. ప్రభు ఇవ్వకపోతే ఎవరు ఇవ్వరు. దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. బిడ్డలు కూడా ప్రభు ఇచ్చిందే కదండి. 127వ కీర్తన ఉంటుంది. బిడ్డలు కూడా యెహోవా ఇచ్చిన శ్వాస ఆయనకిద్దరు ఇచ్చారు. దేవుడు స్వాస్యము, బహుమానములు కదండి. దేవుడు మనకు బిడ్డలు ఇచ్చిన అది ఆయన ఇచ్చిందే. దానిని బట్టి దేవునికి మనం ఏం చెల్లించాలి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకే నువ్వు దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞత. 2వది భౌతిక సంబంధమైన. చూడక్కడ ఏమంటాడు, చూడండి ఏమన్నాడు, చదవమ్మా. నీవు సమస్తమును ఏలువాడవు, పరాక్రమమును బలమును పరాక్రమము. ఒకవేళ మనకు బలం ఉందా, ఆరోగ్యం ఇచ్చాడా, అది ప్రభు ఇచ్చిందే. దానిని బట్టి దేవునికి మనకి అసలు మనం చాలా శక్తిహీనులం, కానీ ప్రభు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా స్తుతులు చెల్లించాలి. ఎన్ని రోగాలు ఉంటున్నాయండి ఈ మధ్యన, ఎన్ని రోగాలు వచ్చేస్తున్నాయి. రోజు రోజుకు బలహీనం అయిపోతున్నాం. అది అప్పటికే బాగున్నాడు, అప్పుడే చేయలాగుతుంది అంటున్నారు. అర్థమైందా? బలము ఆయన ఇచ్చింది కాబట్టి ప్రభువుని మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. తర్వాత ఏమంటాడండి, హెచ్చించువాడవు, అందరికీ బలం ఇచ్చేవాడవు నీవే కదా నాయనా. ఆయనే హెచ్చిస్తాడు. అర్థమైందా? నిజంగా దేవుడు ఎంత నమ్మదగిన వాడు తెలుసా అండి. చిన్న సంఘాన్ని పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. నీకు తెలియదు. మనం మౌనంగా ప్రార్థన చేయడమే. చిన్నవారిని దేవుడు నిన్ను హెచ్చులోనికి తెచ్చాడా, నీకు మంచి విద్య ఇచ్చాడా,
నీకు మంచి యొక్క ఆ స్థితిని ఇచ్చాడా, అది దేవుని వల్లే. దేవుని వల్లే. మన గొప్పతనం ఏమీ లేదు, మన శక్తి ఏమీ కాదు. నిన్ను హెచ్చించాడు అంటే దేవుడు ఇంకా నీ నుండి మహిమ కోరుతున్నాడని అర్థం. గమనించండి, ఈ మాట పట్టుకోండి. నిన్ను ఒక స్థితి నుండి హెచ్చించాడు అంటే ఇంకా నీ నుండి గొప్ప పని కోరుతున్నాడు, ఇంకా నీ నుండి గొప్ప మహిమను కోరుతున్నాడు. అది ఇవ్వకపోతే అది పొందిన వ్యర్థం, పొందేది వ్యర్థం. నిన్ను ఒక చూడండి, ఆఫీసులో నిన్ను ఎవరైనా ఒక ఎల్డీసీ నుండి లేకపోతే యూడీసీ చేశారు, యూడీసీ నుండి ఒక సూపరింటెండెంట్ చేశారు అనుకోండి, నీ నుండి ఇంకా సమర్థవంతమైన వర్క్ కోరుతారు కదండి, అంతేనా? నీ నుండి ఇంకా సమర్థవంతమైన కీర్తి, ఆ సంస్థకు కీర్తి రావాలని కోరుకుంటారు. ఈయన పెట్టాము సూపరింటెండెంట్, పర్లేదు, మన సంస్థ దివాలా తీస్తుందిరా అని ఇస్తారా? ఎవరు? నీ సామర్థ్యమును గురించి నిన్ను హెచ్చించేవాడు దేవుడే. కాబట్టి నువ్వు ఎప్పుడైతే హెచ్చించబడుతున్నావో, దేవుడు నిన్ను ఎప్పుడు హెచ్చించారో, అది సేవైనా కావచ్చు, ఉద్యోగమైనా కావచ్చు, లేకపోతే మరొక సంస్థలైనా కావచ్చు, దేవుడు నిన్ను హెచ్చించాడంటే నీ నుండి ఎక్కువ పని కోరుతున్నాడు, నీ నుండి ఎక్కువ మహిమ కోరుతున్నాడు, నీ నుండి ఎక్కువ పని కోరుతున్నాడు, నీ నుండి ఎక్కువ. నేను సూపరింటెండెంట్ అయ్యాను కదా అని ఎప్పుడో లేటుగా వస్తామా? అందరికన్నా ముందు ఉండాలి కదా. ఆఫీసర్ గారు ఏమంటారు? మాదిరి ఉంటాడు, మాదిరిగా ఉండాలి. చూడు, హెచ్చించు. వాటిని బట్టి దేవునికి మనము నాన్న అది వస్తే చెప్పండి, ముగించేస్తాను. అర్థమైందండి? ఏది? అది గుర్తుంది, దాని మీద ఉంది మనసు. వచ్చిందా? రైట్. వినండి, దానిని బట్టి మనము దేవుని ఏం చేయాలండి? స్తుతించాలి. నేను చిన్న పరీక్ష పెట్టాను, అసలు అక్కడ ఉందా ఇక్కడ ఉందా మనసు అని. చాలా సంతోషం. మనకిచ్చిన ఆత్మీయమైన ఆశీర్వాదాలు. దేవుడు మనకు బిడ్డలు ఇచ్చాడు, దేవుడు మనకు కుటుంబం ఇచ్చాడు. ఆ బిడ్డలకు కూడా ఆత్మీయమైన కుటుంబాలుగా, ఆత్మీయమైన తల్లిదండ్రులుగా దేవుడు మనకి ఇచ్చిన్నాడు. ఇంకొక మాట చూద్దామా? ఒక మాట చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులు రాసిన పత్రిక, మొదటి అధ్యాయం 4వ వచనం. మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 4వ వచనం. దేవుని కృపను చూచి మీ విషయమై. మూడవదిగా మనము ఎవరికి కృతజ్ఞతాస్తులు, దేని విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించాలంటే చదవం మరొకసారి. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి. మన విషయం చూడండి, ఇంకొక విషయంలో మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మనకు తెలియకుండానే అనేక మంది మనకు సహాయం చేస్తుంటారు. దేవుడు మన కొరకు వారిని ఎట్టి పెడతాడు కదండి, మన కొరకు వారిని సిద్ధపరుస్తుంటాడు. వారిని బట్టి మనం ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. నీకు సహాయము చేసేవారి పట్ల, నిన్ను ఆత్మీయంగా పెంచేవారి పట్ల, నీ కష్టంలో ప్రార్థన చేసేవారి పట్ల, నీ ఇరుకులో, నీ ఇబ్బందులో నీతో నిలబడి వారిని పట్ల నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఎందుకు చెప్పండి? ప్రభా, నా కొరకు ఆ బిడ్డను నువ్వు ఏర్పాటు చేసుకున్నావయ్యా. ప్రభా, నా కొరకు ఆ బిడ్డను నువ్వు ఏర్పాటు చేసుకున్నావయ్యా. నా కొరకు. అప్పుడే స్పెషల్ సాంగ్ పాడుతుంది. నా కొరకు ఆ బిడ్డను ఏర్పాటు చేసుకున్నావయ్యా, నీకు వందనాలు. నా స్థితిగతుల కొరకు, నా కొరకు ప్రార్థించే సంఘాన్ని ఇచ్చావయ్యా, నీకు వందనాలు. నా కొరకు బాధ్యత వహించే పెద్దల్ని ఇచ్చావయ్యా, నీకు వందనాలు. నా కొరకే అన్ని విషయాలలో సహకరిస్తున్న వారి కొరకు నీకు వందనాలని దేవుని చూడండి ఏమంటున్నాడు కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు చూడండి. చదవమ్మా. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృప. క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమై. నిజమేనండి. ఎవరు మన కొరకు ప్రార్థన చేస్తారు? అసలు ఎవరు మనకు సాయం చేయాలి? ఎవరు అసలు చెప్పండి? ఎవరు మనకు సహాయం చేస్తూ, మన కొరకు ప్రార్థన చేస్తూ, మన కొరకు బాధ్యత వహిస్తూ, మన కొరకు మన అక్కరలో సహాయం చేసిన వారందరి పట్ల కూడా దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మొదటిది దేని విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించాలి?
ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. రెండవది ఐశ్వర్యము, ఘనత, బలము అన్నీ అనుగ్రహించిన దేవునికి మనము కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మూడవది మన పట్ల బాధ్యత వహిస్తున్న వారి పట్ల, మన పట్ల ప్రార్థించిన వారి పట్ల, ఆ అక్కర్లో ఉన్న దేవుడు మనకు వారి ద్వారా దేవుడు సహాయం అందించాడు. వారిని బట్టి దేవునికి మనం ఏం చెల్లించాలండి? కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ప్రతి క్లిష్టమైన విషయాల్లో కూడా దేవుడు మనకు పంపిస్తున్న ఆదరణ, దేవుడు మనకిస్తున్న సహాయమును బట్టి, వారిని బట్టి దేవునికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తులు. ఆఖరికి ఒక మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల వ్యక్తికి దేవునికి మహిమ. చదువమ్మా. క్రీస్తు యేసు మూలముగా సంఘములో. నాలుగవదిగా అత్యధికముగా చేస్తాడు. అత్యధికముగా చేసిన దేవునికి మనము కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. నిజమే, చాలాసార్లు మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి తెలుసా ప్రభువునికి? అన్ని విషయాలలో, దేవుడిచ్చిన ప్రతి విషయంలో, దేవుడు మనకే స్థితి ఇచ్చాడో ఆ స్థితిని బట్టి నువ్వు కృతజ్ఞతగా ఉంటే దేవుడు ఇంకా ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు కదండి. దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. నీ జీవితంలో దేవునికి ఎంతగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తావో దేవుడు మహిమపరచబడతాడు నీ జీవితంలో. మరొక విషయం నేను చెప్పాలని ఆశపడుతున్నాను. నువ్వు ఎంతగా స్తుతిస్తావో నీ స్థితి అంతగా మార్చబడుతూ ఉంటుంది, రూపాంతరపరచబడుతుంటుంది. ఎల్లప్పుడూ దేవునికి థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ అని నువ్వు చెప్తూ ఉండు. దేవుడు నీ పట్ల ఎంత ఆనందించేవాడు ఉంటాడు తెలుసా? మనం చిన్న చాక్లెట్ ఇస్తేనే ఏం చెప్తాం? థ్యాంక్స్ కోరుతాం. అది చెప్పకపోతే వాళ్ళ అమ్మ అలాగే పెంచింది చూడంటాం. అర్థమైందండి? కనీసం వాళ్ళ అమ్మ థ్యాంక్స్ చెప్పమని కూడా చెప్పలేదు అని చెప్తుంటాం. కానీ అదే థ్యాంక్స్ చెప్తే ఏం చేస్తావు? ఎంత మంచి పిల్లమ్మా, మీ తల్లిదండ్రులు నీకు ఎలా నేర్పారమ్మా. అర్థమైందా? పెద్దలు కనుమన్నాడు పిల్లలందరికీ చెప్తున్న హెచ్చరిక, ప్రైజ్ లార్డ్ చెప్పాలి, లేకపోతే మీ తల్లిదండ్రులు తిట్టుకుంటారు. వాళ్ళు మీ తల్లిదండ్రులకు మీరు చెడ్డ పేరు తెస్తారా? చెప్పండి, చెడ్డ పేరు తెస్తారా? ఎవరు తల పట్టలేదేంటి? చెడ్డ పేరు తెస్తా అంటే చెప్పడం మానేయండి. చూసారా ఎంత దైవభక్తిలో పెరుగుతున్నారో అనుకుంటారు. బిడ్డల విషయంలో దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందంటే, మనము అడుగు దానికన్నా ఊహించే దానికన్నా అత్యధికముగా దేవుడు చేస్తాడు. ఊహించలేం. చాలా సందర్భాల్లో ఏమీ లేకపోవచ్చు. ఎన్నో అనుభవాలు చెప్పగలను. నా జీవితంలో ఏమి ఉండదు, కానీ దేవుడు సమకూరుస్తుంటాడు, దేవుడు సరి చేస్తుంటాడు, దేవుడు ఇస్తూ ఉంటాడు. ప్రార్థనే మోకాలేసి ప్రార్థన చేసి దేవుని స్తుతిస్తూ అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. ఒక్కో సందర్భాల్లో మనం ఎంత నిరాశగా ఉంటామో కన్నీరు కూడా వస్తుంటుంది. కానీ ఏమవుతుంది? దేవుని స్తుతించే ఆ సందర్భంలో దేవుడు నీ కొరకు ఎవరిని ఏలియా కొరకు కాకిని ఏర్పాటు చేశాడు కదండి, విధవరాలను ఏర్పాటు చేశాడు. నీ కొరకు కూడా ఈ బిడ్డ రాను దినాల కొరకు ఆ కుటుంబం దేవుడు కట్టి స్థిరపరిచి ఇంకను దేవుని మందిరంలో నాటబడిన బిడ్డల వలె ఉండాలి. ఇంకో చిన్న జనరేషన్ ఒకటి తయారవుతుంది కదండి. ఇదొక చిన్న జనరేషన్. కాబట్టి వీరందరిని బట్టి కూడా మొన్న ఒక సెమినార్లో మాట్లాడుతూ ఒక మాట చెప్పాను. చాలా ఎక్కువ మంది ఉన్నారు, చాలా భయం వేస్తుంది రానున్న జనరేషన్ చూసి. అది ఎంతో అనేక మందిని హత్తుకుంది. రానున్న జనరేషన్ యూత్ కొరకు మనం ఎంతైనా ప్రార్థన చేయాలి. రానున్న మన ప్రత్యక్షత కొరకు, హెబ్రోన్ ప్రత్యక్షత కొరకు మనం ఎంతైనా ప్రార్థన చేయాలి. ఇక ఆ ఆత్మీయత చల్లారిపోతుంది. అది చెప్పినప్పుడు కళ్ళమ్మటి నీరు వచ్చాయి, నాకు వచ్చాయి, వారికి వచ్చాయి. మన తండ్రుల భక్తి, అంతకన్నా పితరుల భక్తి,
వారి భక్తిలో మన తండ్రుల భక్తి తగ్గిపోయింది, వారి భక్తిలో మన భక్తి తగ్గిపోయింది, మన భక్తిలో మన పిల్లల భక్తి తగ్గిపోతూ వస్తుంది. ఆ తర్వాత నా మనవడో మనవరాల భక్తి ఏమవుతుంది? తగ్గదు, ఎగిరిపోద్ది. తగ్గుతుంది అంటే ఏంటి? ఎగిరిపోతుంది. చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది సంఘం. చాలా భయంకరమైన పరిస్థితుల్లో దిగజారిపోతుంది దేవుని యొక్క బిడ్డలు. ఆత్మీయత తగ్గిపోతుంది. మరి వాళ్ళకి మనం ఏం నేర్పాలి? ఎలా నేర్పాలి? చెప్పాలి. కాబట్టి ఇంకా ఎన్ని జీలు వచ్చేస్తాయో, ఆమె పెద్ద అయ్యేసరికి ఏ జీవి వచ్చేస్తుందో నాకు తెలీదు. అర్థమైంది? ఏ జీవి వస్తుందో నాకు తెలీదు. ఇప్పటికే పెద్ద జీలో పరిగెడుతున్నాం. ఏ జీ అయినా ఒక జీని మర్చిపోకండి. దట్ ఈస్ గాడ్. ఇంకొక జీ మర్చిపోకండి, దట్ ఈస్ గ్లోరీ. ఇంకొక జీ మర్చిపోకండి, దట్ ఈస్ గ్రేస్. ఈ మూడు మన బిడ్డలకు ఉండాలి అంతే. దేవుడు ఉండాలి, దేవుని మహిమ ఉండాలి, దేవుని కృప ఉండాలి. ఎన్ని జీలు రానియండి, ఈ జీలు నీ బిడ్డల మీద, నీ మీద, నా మీద ఉండాలి. భయంకరమైన పరిస్థితి. ఆ సెమినార్లు అందరూ ఏడ్చారు. రానున్న తరానికి ఏమందిస్తున్నాం? ఎలా దిగజారిపోతుంది ఆత్మీయత అంటే. మరి ఎలాగ వీరిని రిస్టోర్ చేయాలి అని కొన్ని వాక్య భాగాలు పంచుకున్నప్పుడు నిజమే. నేను ఇంకొకసారి కూడా చెప్తున్నాను, దేవుడు నీకు ఒక బాధ్యత ఇచ్చాడు అంటే దేవుడు ఇంకా నీకు పని ఎక్కువ అప్పగించాడు. దేవుడు నీకు ఒక బాధ్యత ఇచ్చాడంటే దేవుని మహిమ ఎక్కువ కోరుతున్నాడు. గమనించండి. ఏనోష్ కరుణకు చెప్తున్నాను, ఇప్పుడు మీ బాధ్యత ఏమైంది? పెరిగింది. అంటే పెరగడం అంటే దేవుని మహిమ కొరకే బిడ్డల్ని మనము పెంచాలి. ఆ 3 జీలు పోగొట్టుకోకూడదు. ప్రభువా, నీ గ్రేస్ నా బిడ్డ మీద ఉండు. దేవా, నువ్వు నాతో ఉండు. నీ గ్లోరీ నా కుటుంబంలో ఉండంటే ప్రభు మహిమపరచబడతాడు. ప్రార్థన చేసుకుందా. దయచేసి అన్న చంద్రశేఖరణ, అన్న తమ్ముడు రక్షణ, తర్వాత ఇంకొక విషయం కూడా నేను చెప్పి తర్వాత ముగిస్తాను. తర్వాత ఇది అయిపోయినండి, పేరు అయిపోయినా. చంద్రశేఖరణ అన్న, చైర్మన్. పేరు పెడుతున్నాం. పాప పేరు వినూహ్య. అంటే వినూహ్య తర్వాత అడిగిన చెప్తారు. అంటే ఆశ్చర్యము అని అర్థమైందండి. వినూహ్య తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ఆ బిడ్డకు వినూహ్య అని పేరు పెడుతున్నాం. రక్షణ ప్రార్థన చేస్తాడు, నాన్న ఆశీర్వాదం ఇస్తారు. ఆ బిడ్డని సామిల్ గారు రండి. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఎంతో గొప్ప దేవుడు, మహిమగల దేవుడు తండ్రి. ఆశ్రమ సోదరు వెంకటేశ్వరరావు గారు, నాగమణి గారు మందిరాన్ని ఎంతో ప్రేమించారు. ఈ మందిరాన్ని వదలలేదు, ఆశ్రయించారు. వాడి బిడ్డల ప్రభావ జెరూషా జాన్ బాబు బిడ్డలను ప్రతి ఏనోష్ ఇక్కడే వివాహం జరిగింది. 2022 సంవత్సరము జనవరి 18వ తారీఖునే మా మందిరం ద్వారా జరిగింది. దాన్ని బట్టి వందనాలు. తన భారీగా కరుణ అనుగ్రహించిన వందనాలు, స్తోత్రాలు. ఆశ్రయించి బలపరిచారు. తన కరుణ యొక్క తల్లిదండ్రులు ప్రభా, తల్లిగారు అపూర్వ గారు, తండ్రి గారు, అక్క చెల్లి అన్నదమ్ములు, శ్రీనివాసరావు, వరాలమ్మ గారు, వాళ్ళ మా ప్రియులు, వాళ్ళ అమ్మమ్మ గారు, నాయనమ్మ గారు, పెదనాన్న, పెద్దమ్మ, డేవిడ్ గారు అందరినీ కూడా జ్ఞాపకం చేస్తున్నాం. దీవించండి. ప్రత్యేక వారి దాంపత్య జీవితంలో మీరు అనుగ్రహించిన ఈ యొక్క బిడ్డ కొరకు వందనాలుతో, కుమార్తె కొరకు వందనాలు. దీవించండి. వినీల అని పేరు, వినూహ అని పేరు పెట్టారు ప్రభా. నీకు వందనాలు. తండ్రి కుమార్ పరిశుద్ధ ఆత్మనామమున ఈ బిడ్డను ఆశ్రయిస్తున్న తండ్రి ప్రభా, గర్భఫలమానిచ్చి బహుమానము యవన కాలం మంది పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణమనంటి వారని చెప్పారు తండ్రి. దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చేస్తున్న తండ్రి. యూనివర్సిటీ కూడా దీవించండి. డ్యూటీలో రాకపోకలు కాపాడండి, బలపరచండి. కరుణను కూడా దీవించండి. బాలింతరాలను బలపరిచి సాయం చేయండి.
21 దినాన్ని ప్రభు ఇక్కడ మందిరం తెచ్చినందునాలు బంధువులు అందరూ వచ్చారు. తోడిని బలపరిచి బిడ్డను ఆశీర్వదిస్తున్నాం. వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధలు చేయండి, బలపరచండి. లోక 2:52 ప్రకారంగా మీరు నిలబెట్టండి, సాయం చేయండి. మూల ఖమ్మముల వలె మందిరంలో పరిచయం చేసి పెట్టుగా గాడ్ గ్లోరీ అండ్ గ్రేస్ అని చెప్పారు ప్రభు. దాన్ని బట్టి వందనాలు. నీ కొరకు బిడ్డని ఆశ్రయిస్తూ బలపరుస్తారని, కృప చూపిస్తారని, దాంపత్యం అధికం చేస్తారు, బిడ్డలందరినీ కూడా దీవిస్తారని. ఈ బిడ్డ సండే స్కూల్కి వచ్చినప్పుడు దీవెంబడట మంచి మిషనరీ వల్ల సేవ చేసి బిడ్డగా సహాయం చేస్తూ నిండా దయచేస్తారని యేసు ప్రభువు ప్రశస్తమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. చిన్న ప్రార్థన చేయండి. మన తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మనామమున ఆనపెట్టున్నాం. అందరిని దీవించి ఆశ్రయించి భయపడి ఆమేన్. కృప చేయండి. ఎంతో సాయం చేశారు. నీ కృప అనుకరించి తండ్రి ఏలుసుకై తన భార్యని, వారి కుటుంబాల తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, సంఘము, పరిశుద్ధులు, నీతిమంతులు అందరూ కూడాను బహుగా దీవిపడినగాక. ఆమేన్. ఆమేన్. నా దేవుడవై ఉడవై మాకి చితివే ఎంతో సోప శుభదినమో. నా దేవుడవై మాకి చితివే ఎంతో గొప్ప శుభదినమో. అందరము ఉచాయించి అందరము ఉత్సాహించి చేయించదము, కొనియాడెదము మరువాబడని దేశనని. కొనియాడెదము మరువాబడని దేశనని. యుగ యుగ बोलिए जिंदा खुदावंद यीशु मसीह की, जल्दी आने वाला प्रवेश मसीह की, जय मुक्ति दाने वाला प्रवेश मसीह की, जय हेब्रोन वासी प्रवेश मसीह की, जय यशकोल वासी प्रवेश मसीह की, जय హల్లెలూయా 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 హల్లే హల్లెలూయా. హల్లే. అందరికీ ప్రైజ్లాడమ్మా. మీ అందరి కొరకు ఏనోష్ వారి కుటుంబం ప్రేమ విందు ఏర్పాటు చేశారు. చక్కగా 12 అయింది కరెక్ట్గా. మీరందరూ కూడా ప్రేమతో వారిని పలకరించి వద్దు ఉంటారు, ఇక్కడ ఉంటారు భోజనంకి. అందరికి కూడా అన్న శేఖర్ అన్న ప్రార్థన చేయండి, వెనకాల ప్రార్థన చేయండి.